పవన్ కళ్యాణ్ కు లేఖ రాశారు కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం. టీడీపీతో పొత్తులో భాగంగా 80 అసెంబ్లీ సీట్లు, 2 ఏళ్లు సీఎం పదవి అడిగి ఉండాల్సిందని, ఆ సాహసం చేయకపోవడం బాధాకరమన్నారు. గతంలో జరిగిన బాధలు, అవమానాలు మరిచి మీతో పనిచేయడానికి ఒప్పుకున్నానని, కానీ మీ దృష్టిలో తాను లాస్ట్ గ్రేడ్ వ్యక్తిగా, తుప్పు పట్టిన ఇనుము లాంటి వాడిలా గుర్తింపు ఉందన్నారాయన. ఎలాంటి కోరికలు లేకుండా మీతో కలుస్తానని చెప్పానని, మన ఇద్దరి కలయికతో యావత్ జాతి బాగుంటుందని ఆశించానన్నారు. మీరు వస్తానని చెప్పి రాలేకపోయారన్న ఆయన, మీరు రావడం మీ చేతిలో ఉండదు, పర్మిషన్లు తీసుకోవాలన్నారు. జనసేన పోటీ చేసే 24 మంది కోసం తన అవసరం రాదు, రాకూడదని కోరుకుంటున్నట్టు లేఖ రాశారు ముద్రగడ పద్మనాభం. పవన్ కళ్యాణ్ కు లేఖ రాశారు కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సాయి సుధీర్ ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. సాయి సుధీర్. శ్రావణి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు ముద్రగడ పద్మనాభం బహిరంగ లేఖ రాశారు. లేఖకు సంబంధించి కూడా పొత్తులో భాగంగా 80 అసెంబ్లీ సీట్లు, 2 సంవత్సరాల పవర్ షేరింగ్ తీసుకుంటే తనకు ఎంతో బాగుండేదని కూడా పవన్ కళ్యాణ్ సంబంధించి రాసిన లేఖలో ముద్రగడ పద్మనాభం ప్రస్తావించారు. కానీ ఆ సాహసం మీరు చేయకపోవడం బాధాకరంగా ఉంది. ఎటువంటి కోరికలు లేకుండా జనసేనలో చేరడానికి తాను ఒప్పుకున్నానని కూడా లేఖలో ప్రస్తావించిన సిచ్యువేషన్. అంటే గత నెల రోజుల నుంచి కనుక తీసుకున్నట్లయితే ముద్రగడ పద్మనాభం జనసేనలో చేరతారని జోరుగా చర్చ జరిగింది. దానికి సంబంధించి కూడా జనసేన నేత బొలిశెట్టి శ్రీనివాస్ స్వయంగా తెల్లంపూడి వచ్చి పద్మనాభంతో చర్చలు జరిపారు. అయోధ్య వెళ్లి వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ తెల్లంపూడి వస్తారని కూడా ఆయన క్లారిటీగా చెప్పిన సిచ్యువేషన్. కానీ దీనికి సంబంధించి ప్రస్తుతానికైతే పవన్ కళ్యాణ్ గత వారం క్రితం రాజమండ్రిలో పర్యటించారు. ఆ సమయంలో తెల్లంపూడి వస్తారని కూడా ముద్రగడ పద్మనాభం వెయిట్ చేశారు. కానీ ముద్రగడ జనసేన నుంచి కావచ్చు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ నుంచి పాజిటివ్ సంబంధించి ముద్రగడ పద్మనాభం పార్టీకి సంబంధించి ఎటువంటి రియాక్షన్ లేకపోవడంతో దానికి ఎండ్ కార్డు వేయడానికి ముద్రగడ పద్మనాభం బహిరంగ లేఖ రాస్తారు. మీ దృష్టిలో నేను లాస్ట్ గ్రేడ్ వ్యక్తిగా తుప్పుపట్టిన ఇనుము లాంటి వాడిని గుర్తించారని కూడా ఇది లేఖలో ప్రస్తావించారు. ఒకవేళ పవన్ కళ్యాణ్ తెల్లంపూడి వద్దామని అనుకున్నప్పటికీ కూడా పైనుంచి ఆయనకు దానికి సంబంధించి అన్నింటిలో రాలేదు, పర్మిషన్ రాలేదని లేఖలో ప్రస్తావించారు. మొత్తం ఎక్కువ సంబంధించి తీసుకున్నట్లయితే ముద్రగడ పద్మనాభం జనసేనలో చేరడానికి సంబంధించి గత నెల రోజుల నుంచి ప్రయత్నాలు జరిగాయి. కానీ పవన్ కళ్యాణ్ సంబంధించి ఆ స్థాయిలో రియాక్షన్ రాకపోవడం, ఆయన దాని కొనసాగింపుగా ఇంటికి రాకపోవడంతో ముద్రగడ పద్మనాభం ఫుల్ స్టాప్ పెట్టారు. తాను పార్టీలో చేరే అవకాశం లేదనుకుంటున్నాను. ఒకవైపు పవన్ కళ్యాణ్ ఆల్ ది బెస్ట్ చెప్తూనే తాను పార్టీలో చేరాల్సిన అవసరం లేదని తాను అనుకుంటున్నానని ఒక క్లారిటీగా ఇచ్చారు. దీంట్లో ఒక ఆసక్తికర చర్చ జరుగుతుంది. గతంలో గత 4 సంవత్సరాల నుంచి కూడా వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముద్రగడ పద్మనాభం వైసీపీలో చేరతారని జోరుగా చర్చ జరిగింది. కానీ గత నెల రోజుల నుంచి కూడా ఆయన జనసేనలో చేరతారని ప్రచారం జరగడం, జనసేన నేతలు ఆయన నివాసానికి రావడంతో దాదాపు ఖాయమైపోయినట్లు కూడా తెలిసింది. కానీ 80 అసెంబ్లీ సీట్లు అడగకుండా 2 సంవత్సరాలు పవర్ షేరింగ్ అడగకుండా 24 సీట్లతోనే ఎందుకు పోటీ చేయాల్సి వస్తుందని కూడా ఆయన ప్రశ్నించిన సిచ్యువేషన్. దీనికి సంబంధించి మరోవైపు వైసీపీ కూడా అడ్వాన్స్ తీసుకుంటున్నట్టుగా మనకు తెలుస్తుంది. ముద్రగడ పద్మనాభం వైసీపీ నేతలు కూడా టచ్ చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నది కూడా తెలుస్తుంది. మరో 2-3 రోజుల్లోనే ఈ విషయంలో స్పష్టత వచ్చే అవకాశం ఉంది. రైట్ సాయి సుధీర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.